హాయ్ గైస్, ఐఎమ్ దియానాసి ఆకాష్. సో ఈరోజు డైరెక్ట్గా పాయింట్ వచ్చేసి జనరేటివ్ ఏఐ అంటే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫ్రమ్ స్క్రాచ్, లైక్ నీకు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలియకపోయినా కానీ దాన్ని సింపుల్గా అర్థం చేసి, అంటే దాన్ని చెప్పి నేను జనరేటివ్ ఏఐ దాని గురించి చెప్పి అండ్ టోటల్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో సింపుల్గా. అండ్ ఈ వీడియోలో ఎలాంటి ఎడిటింగ్ అండ్ ఎలాంటి ఫొటోస్ కూడా రావు, జస్ట్ నేను మాట్లాడుతున్నా, జస్ట్ నన్ను వినండి, అంటే నా వాయిస్కి వినండి. సో లెట్స్ స్టార్ట్ ద పాయింట్. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనుషులకి ఇంటెలిజెన్స్ ఉన్నది, వేరే ఏ జంతువులకి ఇంటెలిజెన్స్ లేదు. ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదంటే థింక్ చేయడం, ఆలోచించడాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. మనం ఆలోచించగలుగుతాం ఒక పని సో ఇక్కడ ఇన్స్టింక్ట్స్ అండ్ ఇంటెలిజెన్స్ అని రెండు ఉంటాయి. సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్స్టింక్ట్స్ అంటే మనం ఇప్పుడు సడన్గా మనం ఇది కార్ వస్తాం అనుకో, మనం తప్పుకుంటాం, మనం అక్కడ ఆలోచించాం తప్పుకుంటాం. ఒకవేళ ఇటు సైడ్ బైక్ ఉన్నా కానీ మనకి ఏమైనా జరగచ్చు. బట్ ఆలోచించడం అనేది అంటే మనకు సడన్ ఏం జరిగితే ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనం ఆలోచిస్తాం. సో అంటే ఇప్పుడు ఏం తినాలి, లేదా నాకేం నచ్చుతుంది, ఇలాంటి వాటిని ఆలోచించడాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. ఇది సింపుల్ కదా. సో మనుషులకు మాత్రం ఇంటెలిజెన్స్ ఉంటుంది, వేరే ఏ జంతువులైనా కానీ ఇన్స్టింక్ట్స్ మీద బతుకుతాయి. అంటే ఇప్పుడు కుక్కకి ఏదైనా అనిపిస్తే అది చేస్తుంది, పిల్లికి ఏదైనా అనిపిస్తుంది, అది ఆ పాయింట్లో ప్రజెంట్లో బతుకుతుంది. మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం, పాస్ట్ గురించి ఆలోచిస్తాం, మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటాం. ఇది ఇంటెలిజెన్స్ అన్నట్టు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదంటే ఆ పదంలో ఉన్నట్టే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది సో ఈ సైంటిస్ట్స్ అండ్ మెయిన్గా కోడర్స్ ఏం ఆలోచించారంటే, ఒకవేళ కంప్యూటర్స్, మనం తయారు చేసిన కంప్యూటర్స్, ఫోన్స్ కూడా ఆలోచించగలిగితే ఎలా ఉంటుంది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింపుల్ పాయింట్, మనం లాక్ ఓపెన్ చేసేటప్పుడు మన ఫేస్ లాక్ ఉన్నదా, అది అంటే దాన్ని బట్టి మనల్ని గుర్తుపడుతుంది బ్రో. ఇంటెలిజెన్స్ అంటే అదే కదా బ్రో. మనం ఇది చూస్తున్నాం, ఇప్పుడు ఒక మనిషి చూసి గుర్తుపడతాం, ఇంటెలిజెన్స్. సేమ్ ఫోన్ కూడా మనల్ని చూసి గుర్తుపడతాయి, వేరే టోన్ ముఖం అంతే రాదు. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇది నిజానికైతే 1980s 1990s నుంచి ఉన్నది, బట్ ఇప్పుడు చాలా బూమ్ అయింది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొన్ని అనలైజ్ చేయడానికి, గుర్తుపట్టడానికి, లేదంటే మనకి రెస్పాన్స్ చేయడానికి మాత్రమే. అంటే మొత్తం హ్యూమన్ లెక్క కాకపోయి, అంటే మొత్తం హ్యూమన్ లెక్క కాలేదు ఇంకా, బట్ జనరేటివ్ ఏఐ మొత్తం హ్యూమన్ లెక్క లాంటిది అన్నట్టు. అంటే అది జస్ట్ ఆలోచించడమే కాదు, ఇది తయారు చేయగలుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం హ్యూమన్ కాదు, బట్ హ్యూమన్ లాగా ఆలోచించగలదు. హ్యూమన్స్ని అంటే మన ఫొటోస్ ఒక 100 ఫోటోలు ఇచ్చినాం అనుకోండి, నెక్స్ట్ ఫోటో గుర్తు పట్టగలదు. ఇక్కడ పాయింట్, అది గుర్తుపడుతుంది అంతే, జస్ట్ థింక్ చేస్తుంది. బట్ జనరేటివ్ ఏఐ ఏంటిదంటే ఇంకొక ఇమేజ్ తయారు చేస్తుంది, మనం చేసే పనులు దాదాపు చేయగలదు జనరేటివ్ ఏఐ. అండ్ మనుషులకి ఇది ప్రాబ్లమా అంటే బికాస్ తయారు చేసే ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ కూడా చేయొచ్చు, అండ్ చాలా మంది జాబ్స్ కూడా పోతున్నాయి. బట్ ఇప్పుడు జనరేటివ్ ఏఐ చాలా డిమాండ్ ఉన్న కోర్సు. బికాస్ సింపుల్గా చెప్పాలంటే జనరేటివ్ ఏఐ గురించి, అది ఏఐ ఏదైతే చేయగలుగుతుందో ఆలోచించగలుగుతుంది. ఆ ఆలోచించిన దానికి ఉన్న డేటా నుంచి వెళ్ళి కొత్త విషయాలు తయారేయగలుగుతుంది. ChatGPT ఏంటిదంటే దానికి ట్రైన్ చేస్తాం, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం చూడు, దానికి తగ్గట్టు మనకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ లేదంటే కొత్త రెస్పాన్స్ ఇస్తుంది. బట్ జనరేటివ్ ఏంటిదంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాడుకొని మనకు కొత్త తయారు చేస్తుంది, అది ఏదైతే లేనిది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక కుక్క, అంటే మనం 1,00,000 కుక్క బొమ్మలు ఇచ్చినాం అనుకో, అది కుక్క బొమ్మని గుర్తుపట్టగలదు. బట్ జనరేటివ్ ఏఐ 1,00,000 కుక్క బొమ్మ, దానికి చాలా అంటే చాలా డేటా కావాలి జనరేటివ్ ఏఐ తయారు చేయాలంటే, అలాంటి టూల్స్ తయారు చేయాలంటే. జనరేటివ్ ఏఐ ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే అసలు భూమి మీద లేని నిజమా అనేటటువంటి కుక్కను తయారేయగలదు. అంటే ఇక్కడ పాయింట్ ఇమేజ్ జనరేషన్, లేదంటే ఏదన్నా ఈమెయిల్స్ తయారు చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈమెయిల్ ఫార్మాట్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ChatGPTకి అనుకో, దాని దగ్గర ఉన్న డేటాని మనకి ఇస్తుంది, డేటాకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ బట్టి ఒక ఫార్మాట్ని ఇస్తుంది. బట్ జనరేటివ్ ఏం చేయగలుగుతుంది అంటే అది కొత్త, నిజంగా హ్యూమన్ రాసిండా అనే టైప్లో ఒక ఈమెయిల్ని తయారేయగలదు. జనరేటివ్ అంటే సింపుల్గా ఇట్ కెన్ జనరేట్ ఇమేజెస్, వాట్ నాట్, ఇట్ కెన్ జనరేట్ ఎవ్రీథింగ్. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి జనరేటివ్ ఏఐకి ఉన్న డిఫరెన్స్. ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నా దగ్గర జనరేటివ్ ఏఐ గురించి ఒక మంచి కోర్స్ ఉన్నది. బికాస్ కంపెనీస్కి జనరేటివ్ ఏఐ ఇంజనీర్స్ చాలా డిమాండ్ ఉన్నది ఇప్పుడు మార్కెట్లో. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ కోర్స్లో మీరు జాయిన్ అయితే టోటల్ జనరేటివ్ ఏఐ గురించి బిగినర్ స్టేజ్, మీకు కోడింగ్ రాకపోయినా పర్లేదు, మీకు టెక్నాలజీ గురించి ఏం తెలియకపోయినా పర్లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వాళ్ళు నీకు మొత్తం నేర్పించి నీకు 2 సర్టిఫికేట్స్ ఇస్తారు. లైక్ MNC సర్టిఫికేట్స్ ఫ్రమ్ IBM అండ్ ఫ్రమ్ గూగుల్. అండ్ నీకు 20+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, 10+ ఇన్ డిమాండ్ ఏఐ టూల్స్ ప్రాక్టీస్ చేయడానికి. అండ్ నిన్ను జనరేటివ్ ఏఐలో ఎక్స్పర్ట్ చేస్తారు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇప్పుడే చెక్ చేయండి.
And yeah, this is for the video. Subscribe to the channel.